హలో అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి బగారా అన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా బగారా అన్నం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఇట్లా బాండీ అయితే పెట్టుకోవాలి. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని బిర్యానీ సరుకులు అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా అవన్నీ మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం ఇందులో స్పైసెస్ ఎక్కువ యూస్ చేయం కాబట్టి చిల్లీస్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఒక 6-7 చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను మధ్యలోకి చీరేసి. సో అవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మంత్ పాటు పాడవకుండా ఎలా ఉండాలి అనేది నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో ఎండింగ్లో ప్లే బటన్స్ కింద ఇస్తాను, చెక్ చేయండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా సో ఎక్కువ కాకుండా లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. కారం అవన్నీ కూడా పచ్చివాసన పోయేందుగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మెయిన్ మంత్రం ఏంటంటే మనకి ఈ కొత్తిమీర, పుదీనా, దీనివల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది. బగారా అన్నంలో కానీ బిర్యానీలో కానీ ఈ కొత్తిమీర, పుదీనా, మెయిన్ పుదీనా లేకపోతే ఆ టేస్ట్ అనేదే రాదు. ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను నార్మల్ సోనా మసూరి టైపే వాడుతున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇలా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి, సాల్ట్ సరిపోయిందో లేదో. సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒక 1/2 అవర్ క్రితం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఎసర్లో వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే చేతితో వేస్తాం కదా, ఆ వేడి నీళ్ళు అనేవి చేతి మీద పడినాయి అంటే బొబ్బలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళైతే కొంచెం ఇలా కాకుండా ఏ జల్లెల్లోనో బియ్యాన్ని వడకట్టుకుని నార్మల్గా వేస్తే సరిపోతుంది. సో అలవాటైన వాళ్ళు ఇలా వేస్తే పర్లేదు, వాళ్ళకి ఏం అనిపించదు కూడా. సో ఇలా అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేయడమే. జస్ట్ మళ్ళీ ఇలా బాయిల్ అవ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వాలి. సో ఇలా బాయిల్ అవుతుంది రైస్ ఒక 15 మినిట్స్లో ఉడకపోద్ది అనగా మనం సిమ్లో పెట్టేయాలన్నమాట. ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయిన తర్వాత మనం రైస్ని అయితే దమ్ పెట్టుకోవాలి. ఇది దమ్ బిర్యానీ కాదు, జస్ట్ ఫ్లేవర్స్ అన్నీ బయట పోకుండా ఉంటాయి, కొంచెం వాటరీగా లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాము. సో మళ్ళీ కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకుని ఆ మూత అయితే షిఫ్ట్ చేసేసాను. ఈ వేరే మూత అయితే పెట్టాను. సో దమ్ బయటికి పోకుండా స్టిఫ్గా ఉండేది. సో పైన వాటర్ కూడా బరువు పెట్టానమాట దమ్ ఉంటుందని. సో ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత అది కూడా తీసేస్తే మనకి చక్కగా రైస్ అనేది పొడిలాడుతూ వస్తుంది. మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత చక్కగా వచ్చిందో. దీనికి కాంబినేషన్గా నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. సో దాన్ని కూడా వీడియో చేసి అయితే నేను పెడతాను. అండ్ మటన్ కర్రీ కూడా ఉంది, అది కూడా వీడియో తీస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ క్యాచ్ యు లేటర్. బాయ్.